నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ పోల్ పల్స్ అని చెప్పి ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే ప్రకారం ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు సార్? రోజుకు ఒక సర్వే వస్తూనే ఉంది. ఇప్పటికే మనమే చాలా సర్వేలు చెప్పుకున్నాం. నాకు తెలిసి ఒక 40 సర్వేలు అన్నా కనీసం వచ్చుంటాయి. ఇప్పుడు కొత్తగా 2 సర్వేలు గురించి చెప్పుకోవాలి. ఒకటేమో పోల్ పల్స్, ఇంకోటేమో ఆర్టీవీ రవిప్రకాష్ చేసిన సర్వే. సో రవిప్రకాష్ది ఆల్రెడీ నేను రాయలసీమ చెప్పాను. అప్పుడే చెప్పాను, రాయలసీమలో ఆయన చెప్పిన సర్వేని బట్టి తెలుగుదేశం వస్తుందని ఆయన చెప్పబోతున్నాడు అనేది ఆల్రెడీ చెప్పేశాను. అదేం పెద్ద కష్టం కాదు. ఆయన రాయలసీమ చెప్పాడంటే దాన్ని బేస్ చేసుకొని మిగతా కూడా ఆయన ఎట్లా చెప్పబోతున్నాడు మనకి ముందే తెలిసిపోయింది. సస్పెన్స్ ఏం లేదు అక్కడ. కాబట్టి ఆల్రెడీ నేను చెప్పినట్టే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని రవిప్రకాష్ చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం కూటమికి 111 సీట్లు వస్తాయని రవిప్రకాష్ చెప్పాడు. దాన్ని కూడా మళ్ళీ డివైడ్ చేశాడు. తెలుగుదేశానికి 95 వస్తాయని, తర్వాత జనసేనకి 13 వస్తాయని, బీజేపీకి 3 వస్తాయని ఆయన చెప్పారు. ఇటు వైసీపీకి 63 సీట్లు వస్తాయి. అంటే 2014 లాగా రివర్స్లో మనకి రవిప్రకాష్ చెప్పాడు. సో ఇప్పుడు పోల్ పల్స్ అనే ఒక సర్వే నిన్న రిలీజ్ అయింది. ఆ పోల్ పల్స్ సర్వే ఏం చెప్తుందంటే, పోల్ పల్స్ కూడా కూటమి అధికారంలోకి వస్తుంది. 98 నుంచి 104 సీట్లు వస్తాయి కూటమికి. ఒక 51% ఓట్లు వస్తాయి అనేది చెప్తున్నారు. వైసీపీకి ఏమో 54 నుంచి 60 సీట్లు వస్తాయి. ఇది కూడా దాదాపు రవిప్రకాష్ చెప్పిన దానికి దగ్గరగా సీట్లు అటు ఇటుగా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 42.8% మాత్రమే వైసీపీకి వస్తుంది. సో వైసీపీకి గతంలో దాదాపు 50% ఓట్లు వచ్చాయి 2019లో. ఇప్పుడు అది 42కు పడిపోయింది. ఇక కాంగ్రెస్కు 3.6 వస్తుందని చెప్తుంది. అదర్స్ 2.4 వస్తుందని. ఇక ఈ 90 to 104, 54, 60 ఈ సీట్లు కాకుండా హోరాహోరీ పోరాటం ఉంటుంది. 50-50 ఛాన్స్ ఉంటుంది ఇటు వైసీపీ కన్నా కూటమి కన్నా. అట్లాంటివి 23 సీట్లు ఉన్నాయి అని చెప్తుంది. 23 చోట్ల ఏదైనా జరగచ్చు. ఇక లోక్సభ విషయానికి వస్తే కూటమికి 8 వస్తాయి, వైసీపీకి 6 వస్తాయి. కూటమికి 18 వస్తాయి, వైసీపీకి 6 వస్తాయి అనేది సర్వే చెప్తుంది. అట్లాగే వీళ్ళు స్టూడెంట్లను, ఫార్మర్స్ను, బిజినెస్ పీపుల్ను, అన్ఎంప్లాయిడ్ సెక్షన్ను, ప్రైవేటు ఉద్యోగులను, డైలీ లేబర్స్ను, మహిళలను ఇలాగా కూడా సెక్షన్ వైజ్గా కూడా మేము చేసామని డీటెయిల్గా వాళ్ళు ఇచ్చారు రిపోర్టు. ఈ 2 సర్వేలు, ఆర్టీవీ సర్వే అండ్ పోల్ పల్స్ సర్వే 2 కూడా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది నిక్కచ్చిగా చెప్తున్నాయి. అయితే చాణక్య సర్వే, పార్థదాస్ చేసిన సర్వేలేమో వైసీపీకి టీడీపీ కూటమి కంటే కూడా మహిళల్లో 15% ఎక్కువ ఉన్నారు. అంటే మహిళలు పెద్ద ఎత్తున వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. మగవాళ్ళ విషయానికి వస్తే ఓన్లీ 3% మాత్రమే కూటమికి ఎక్కువ ఉన్నారు వైసీపీ కంటే. సో ఓవరాల్గా తీసుకున్నప్పుడు 12% తేడా కనబడుతుంది వీళ్ళిద్దరి మధ్య. సో దాన్ని బట్టి వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది పార్థదాస్ చాణక్య సర్వే చెప్తుంది. ఇక యూడీసీ సర్వే అని ఒకటి వచ్చింది, అది కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అట్లాగే రాజ్దీప్ సర్దేశాయ్ మొన్న జగన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కొంతమంది ప్రజలను కూడా వెళ్ళి కలిశారు ఆయన. అప్పుడు ఆయన ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆయన ఏం చెప్తున్నా అంటే, ఎప్పుడూ లేనంతగా టైట్గా ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, హోరాహోరీ ఉంది 2 పార్టీల మధ్య. బట్ 2 అంశాలు మాత్రం డిసైడ్ చేస్తాయి. ఆ 2 ఏంటంటే రూరల్ ఓట్స్, రూరల్ పీపుల్ ఎవరి వైపు ఉన్నారు, అట్లాగే మహిళలు ఎవరి వైపు ఉన్నారు, ఈ 2 అంశాలు మాత్రం ఉంటాయి అని చెప్పాడు. దాన్ని వైసీపీ వాళ్ళు ఇండైరెక్ట్గా మాకు రూరల్ ఓటు మా వైపే ఉంది, మహిళలు మా వైపే ఉన్నారు, అర్బన్ అండ్ మెన్ వీళ్ళు మాత్రమే కూటమి వైపు ఉన్నారు కాబట్టి మేమే గెలుస్తామని వాళ్ళు చెప్పారు. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే ఏది నిజం, రూరల్ ఓటు ఎవరి వైపు ఎక్కువగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ మన తెలంగాణలో కూడా చూసాం కదా, తెలంగాణలో అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్కి స్ట్రాంగ్గానే ఉంది, కానీ రూరల్ ఓటు షిఫ్ట్ అయింది
కాంగ్రెస్ వైపు. సో అందుకని రూరల్ ఓట్ అనేది ప్రెడామినెంట్గా ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు దాదాపు 2 కోట్ల మంది ఉన్నారు, రకరకాల పథకాలు. అందులో కూడా ప్రధానంగా రూరల్ అండ్ మహిళలకు రకరకాల పథకాలు అందుతున్నాయి. సో వాళ్ళందరూ కూడా మనకి ఎవరు వచ్చినా కూడా ఇవి ఎవరేమో, జగన్ అయితే ఆల్రెడీ 5 ఏళ్ళు ఇచ్చాడు. రెండోది ఏంటంటే ఇంతకుముందుకి జగన్ ప్రభుత్వానికి తేడా, ఇంతకుముందు పథకాలు జనాల్లోకి వెళ్ళేసరికి మధ్యలో లీకేజెస్ ఎక్కువ ఉంటాయి. మధ్యలో మధ్యవర్తులు వాళ్ళు వీళ్ళు తినేయడాలు రకరకాలుగా ఉంటాయి. కమిషన్లు ఇవన్నీ ఇప్పించడానికి కమిషన్, మనకు వచ్చే పథకానికి మనకు రావాలంటే కమిషన్ ఇవ్వాలి. ఇట్లాంటివి ఉండేవి. జగన్ వచ్చి ఏం చేశారు, డీబీటీ పెట్టాడు, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్. కాబట్టి డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు, ఎటువంటి లీకేజెస్ లేవు. ఇది బాగా అలవాటైపోయారు. లేకపోతే నిజానికి ఇంతకుముందంతా ఈ ముసలోళ్ళు వీళ్ళందరూ పెన్షన్ వాళ్ళందరూ పోయి తీసుకునేవాళ్ళు, ఎక్కడికో వెళ్ళి ఏదో ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకునేవాళ్ళు. ఇవాళ ఇళ్ళల్లో ఈగిపోతే వాళ్ళు హర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే అలవాటు చేసేసారు. 4 ఏళ్ళుగా జగన్ 5 ఏళ్ళుగా అలవాటు చేసేసారు. అందువల్ల ఇప్పుడు ఒక నెల మీరు వెళ్ళి తీసుకోండి అంటే కూడా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాని మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైనా మనుషులు ఏంటంటే ఒక దానికి అలవాటు అయిపోయి సడన్గా మారితే దాన్ని తట్టుకోలేరు. స్లోగా చేంజ్ తీసుకొస్తే ఓకే, కానీ సడన్ చేంజ్ అంటే దానికి అడాప్ట్ అవ్వడానికి మళ్ళీ టైం పడుతుంది. సో ఆ చేంజ్ని వ్యతిరేకిస్తారు. సో అలాగా జగన్కి రూరల్ ఓటు అండ్ మహిళల ఓటు ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడు ఇంకా మనకి ఈరోజు 5th కాబట్టి ఇంకా 13వ తేదీ 8 రోజులు ఉంది. సో ఈ 8 డేస్లో ఏమన్నా ఇటువైపు మొగ్గే అవకాశం ఉందా? కూటమి వైపు వాళ్ళు ఎంత మొగ్గుతారు? ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇటు వైసీపీకి అటు కూటమికి కూడా వాళ్ళ సంప్రదాయ ఓటు అనేది ఉంటుంది. 40% అనుకుంటే మధ్యలో ఈ 20% ఓట్లు ఏదైతే ఉంటాయో దాన్ని స్వింగ్ ఓట్ అంటారు. ఆ స్వింగ్ ఓటు ఎవరి వైపు ఇదవుతుంది? ఇంకా అన్డిసైడింగ్గా ఉన్నారా, లేకపోతే ప్రజలందరూ డిసైడ్ అయిపోయారా ఎవరికి ఓటేయాలో అనేది ఇంకా కన్ఫ్యూజ్గానే ఉంది. ఎందుకంటే సర్వేలు చూస్తేనే మనకి కన్ఫ్యూజ్గా ఉన్నాయి సర్వేలు. కొన్ని సర్వేలు ఏమో ఈ తెలుగుదేశం కూటమి, కొన్ని సర్వేలు వైసీపీ అంటున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆర్టీవీ సర్వే కూడా కొంత సంచలనమే క్రియేట్ చేసింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత రవిప్రకాష్ కనబడి ఆయన చెప్పడం. సో ఒకప్పుడు 2004లో రవిప్రకాష్ TV9లో అప్పట్లో తెలుగుదేశం రాదు కాంగ్రెస్ వస్తుందని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు, కానీ అదే నిజమైంది. సో మళ్ళీ అదే రవిప్రకాష్ ఇప్పుడు చాలా డీటెయిల్గా సర్వే చేసి ఆయన డీటెయిల్గా 2-3 రోజులు ప్రజెంట్ చేశాడు. మరి ఆ సర్వే నిజమవుతుందా లేదనేది చూడాలి. మరోవైపు ఈనాడు కూడా సర్వే చేసింది. ఈనాడు ఎట్లాగో తెలుగుదేశం పత్రిక కాబట్టి తెలుగుదేశం వస్తుందని చెప్తుంది తప్ప తెలుగుదేశం రాదని ఈనాడు చెప్పదు కదా. కాబట్టి అది కూడా సిమిలర్గానే రవిప్రకాష్ సిమిలర్గా ఉంది. మరి రవిప్రకాష్ కూడా జగన్ క్యాంటీ అనేది ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సర్వే ఎంత నమ్మాలి అనేది వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని మీద వీడియోలు కూడా వాళ్ళు పెడుతున్నారు. ఏదేమైనా సర్వేల ద్వారా ఈ స్వింగ్ ఓటర్ మైండ్ ఇప్పటివరకు అన్డిసైడెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ సర్వేలు ట్రై చేస్తున్నారు. అంటే విన్నింగ్ అనే దాని పట్ల గెలిచే వాళ్ళకే వేద్దాం అనుకొని ఒక మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అంటే ఎక్కువ సర్వేలు వచ్చేయడం వల్ల సర్వేలు నమ్మడం మానేశారు జనాలు. ఇప్పుడు ఎవరు సర్వేల గురించి మాట్లాడుకోవాలి, ఎక్కడికి పోయినా సర్వేలు, ఆ సర్వే అంట ఈ సర్వే అంటే ఎవడు మాట్లాడుకోవడం మానేశారు. సో ఎందుకంటే అది అందరికి తెలిసిపోయింది జనాలకి. ఇది పెయిడ్ సర్వేలు అన్నీ కూడా వీళ్ళు చేసేది ఇరువైపులా పెయిడ్ సర్వేలే అన్న అభిప్రాయం జనాలకు వచ్చేసింది. ఎందుకంటే అంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయి ఇవి. సో కాబట్టి సర్వేల ఎఫెక్ట్ ఈ స్వింగ్ ఓటర్స్ మీద ఎంత ఉంటుంది అనేది చూడాలి.
సార్ ఏపీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని ఎన్నో సర్వేలు రావడం చూస్తాం. చాలా సర్వేలు వైసీపీ ఫేవర్గా, చాలా సర్వేలు టీడీపీ ఫేవర్గా ఉండడం చూస్తాం. అయితే రేపటితోటి ఈ సర్వేలు ఏమి కూడా ఈ రోజుకే లాస్ట్. మరి ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు చూసుకుంటే ఎన్ని వైసీపీ గెలుస్తాయని చెప్తుంది, ఎన్ని టీడీపీ గెలుస్తాయని చెప్తుంది? యాక్చువల్గా మనకి ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా సర్వేలు అనేకం వస్తున్నాయి. అదే రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే అక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఫోకస్ ఎక్కువ ఉంది. సో జాతీయ మీడియాకు సంబంధించిన కొన్ని సంస్థలు సర్వే చేస్తాయి, అట్లాగే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలు కూడా కొన్ని సర్వే చేశాయి. అట్లా దాంతోపాటు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ పొలిటికల్ అనలిస్టులు వీళ్ళంతా కూడా సర్వే చేశారు. ప్రతి ఒక్కరు కూడా మేము సైంటిఫిక్ పారామీటర్స్ ఫాలో అవుతున్నాము, ర్యాండమ్గా ఎంతమందిని తీసుకొని శాంపుల్స్ సర్వే చేస్తున్నాం అనేది అందరూ చెబుతున్నారు. సో ఇప్పుడు ఈ రోజుతో ఇది సర్వేలు ఇంకా రేపటి నుంచి సర్వేలు అనౌన్స్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకంటే రేపు నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా సర్వేలు ఉండకూడదు. ఎలక్షన్ తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అంటారు వాటిని, అప్పుడు అవి ఉంటాయి తప్ప ప్రీ పోల్ సర్వేలు అనేవి ఇంకా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇటు తెలుగుదేశం తరపున తమకు ఎన్ని సర్వేలు అని చెప్పుకుంటున్నారు, ఇటు వైసీపీ తరపున సర్వేలన్నీ వైసీపీనే వస్తుందని వాళ్ళు, సర్వేలన్నీ తెలుగుదేశం కూటమే వస్తుందని వీళ్ళు ఇలాగ చెప్పుకుంటున్నారు. సో అసలు నేను ఒక లిస్టు తయారు చేశాను మనకున్న సోర్సెస్ని బట్టి. ఇది సమగ్రం అయితే కాదు, ఎందుకంటే నా నా దృష్టి నుంచి కొన్ని తప్పించుకొని ఉండొచ్చు కూడా. సో నేను అనేక సర్వేలు మన ఛానల్లో కూడా నేను చెప్పాను, వాటి అన్నిటిని బట్టి నేను ఒక లిస్ట్ తయారు చేశాను. సో దీంట్లో ముందుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలు. నేను ఓన్లీ పేర్లే చెప్తాను, ఎందుకంటే ఎన్ని సీట్లు ఇవన్నీ ఇప్పుడు అనవసరం. ఎన్ని సీట్లు వస్తుందన్నా కూటమి వస్తుంది అని చెప్పిన సర్వేలు ఏవేవంటే ఇండియా టుడే సర్వే, ఇండియా టుడే క్లియర్గా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పింది. CNN న్యూస్ ఆ సర్వే కూడా తెలుగుదేశం కూటమి. ఇండియా టీవీ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే ఏబీపీ న్యూస్ అండ్ సీ వాటర్ సర్వే, ఇది మళ్ళీ రీసెంట్గా కూడా నిన్ననే వచ్చింది. ఇది దీంట్లో కూడా నేషనల్ లెవెల్లో చేసింది కాబట్టి ఓన్లీ లోక్సభది చెప్పింది. దీంట్లో కూడా 20 కూటమికి వస్తుంది, 5 మాత్రమే వైసీపీకి వస్తుంది అనేది ఈ లేటెస్ట్ సర్వే కూడా చెప్పింది. అట్లాగే న్యూస్ ఎక్స్, తర్వాత స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, పీపుల్స్ రైట్, పయనీర్ పోల్, ఇండియా న్యూస్, ఇవి తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఈ 9 సర్వేలు చెప్పాయి. ఈ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది కూడా, వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలు చూసుకుంటే ఈరోజు దక్కన్ 24/7 అనే ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అట్లాగే టైమ్స్ నౌ ఈటీజీ, ఇది అనేక సార్లు దాదాపు ఎవరి మంత్ చెప్తుంది. లేటెస్ట్గా కూడా నిన్న వచ్చింది, ఏబీపీకి పోటీగా ఇది వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సర్వే ఏం చెప్తుందంటే 19 నుంచి 20 వైసీపీకి వస్తుంది, 5 నుంచి 6 వీళ్ళకి వస్తుంది కూటమికి అనేది ఈ సర్వే చెప్తుంది. క్వైట్ ఆపోజిట్ ఏబీపీకి టైమ్స్ నౌకి. ఇక పార్థదాస్ చాణక్య కన్సల్టెన్సీ, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. పార్థదాస్ అని బెంగళూరు ఇతను కూడా క్లియర్గా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. అట్లాగే న్యూస్ అరేనా ఇండియా ఎలక్షన్స్ అనే ఒక సర్వే చేశారు, అది కూడా రీసెంట్గా చేసింది, ఇది కూడా వైసీపీ వస్తుందని. అట్లాగే జీనియస్ మ్యాట్రిజ్, ఇది కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. భారత్ పొలిటికల్ సర్వే, ఇది కూడా వైసీపీ వస్తుందని చెప్పింది. జన్మత్ పోల్స్ కూడా తరచుగా చేస్తున్నారు. లోక్ పోల్ సర్వే, పోల్ స్ట్రాటజీ, పొలిటికల్ క్రిటిక్, రేణుకా పోతినేని అని ఒక సీనియర్ జర్నలిస్టు, ఆమె తన టీమును పెట్టుకొని ఆమె చేసింది, ఆమె కూడా వైసీపీ వస్తుందని. ఇది కాకుండా ఆత్మసాక్షి సర్వే కూడా వైసీపీ వస్తుందని. నాగన్న పేరుతో ఒక సర్వే వచ్చింది, ఇది కూడా వైసీపీ వస్తుందని. ఇది కాకుండా ఐబీ పేరుతో కూడా ఒక సర్వే తిరిగింది, అది ఫేక్ అని అందరూ తేల్చేశారు. నేను కూడా దాని మీద చెప్పాను. సో దీన్ని పక్కన పెడితే 13 సర్వేలు
వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది మనకి వచ్చిన అందుబాటులో ఉన్న మొత్తం లిస్టులో వైసీపీకి 13 సర్వేలు వస్తున్నాయని, తెలుగుదేశానికి 9 సర్వేలు వస్తున్నాయని తెలిసింది. ఇంకొన్ని మిస్ అయి ఉండొచ్చు, తెలుగుదేశానికి 13 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఇక్కడ సంఖ్య పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం అటు ఇటు 4 అటు ఉండొచ్చు, ఇటు 4 ఉండొచ్చు, అవి పక్కన పెడితే రెండుగా మొత్తంగా సర్వేలు రెండుగా చీలిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని సర్వేలు ఏమో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కొన్ని ఏమో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకు ఇలాగా రెండు ధృవాలుగా పోలరైజ్ అయిపోయినాయి? దీనికి కారణం ఏంటి? కొంతమంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు డబ్బు ఇచ్చి సర్వేలు చేయించుకుంటున్నారు అని చెప్తారు. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారు, వైసీపీ వాళ్ళు డబ్బు ఇచ్చి సర్వేలు చేసుకుంటున్నారు అని చెప్తారు. సో ఇంతమంది ఇన్ని సర్వేలు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారా అంటే చెప్పలేం. అంటే ఇప్పుడు ఏంటంటే రెండు పార్టీల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి కొంతవరకు వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకోవచ్చు, లేదా వాళ్ళ అభిమానులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే లోకల్ వాళ్ళు కావచ్చు, అభిమానంతో ఇదే పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్పచ్చు. ఇంకొన్ని సంస్థలు నిజాయితీగా కూడా సర్వేలు చేయొచ్చు. నిజాయితీగా చేసి వాళ్ళ సర్వేలో వచ్చిన దాన్నే నిజాయితీగా కూడా ప్రకటించవచ్చు. ఈ 3 రకాలు ఉంటాయి. అంటే డబ్బులు ఇచ్చి చేయించుకోవడం, అభిమానంతో చేయడం, నిష్పక్షపాతంగా చేసేవి. రెండు వైపులు కూడా అవి ఉండొచ్చు. నిష్పక్షపాతంగా చేసిన వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వస్తుందని చెప్పొచ్చు, కొంతమంది ఇది చెప్పచ్చు. ఇప్పుడు కొన్ని ఛానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఉంది, మనం పెట్టినప్పుడు ఎట్లా వస్తే దాన్ని మనం ఏ వైపుగా లేము, మనమే మ్యానిపులేట్ చేయలేదు. సో అట్లా కొన్ని సంస్థలు చేయొచ్చు. నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చేది అభిమానం అనేది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎలాగూ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పనే కదా ఇస్తారు డబ్బులు. సో కాబట్టి నేచురల్గా ఒక పార్టీ వైపే వాళ్ళు ఉంటారు. ఇక రెండోది అభిమానులు కూడా ఒక పార్టీ వైపే ఉంటారు. సో మూడో విశ్లేషణ మనకి ఇంపార్టెంట్. నిజాయితీగా చేసే వాళ్ళు కూడా ఎందుకు చీలిపోయారు? కొంతమంది వైసీపీ వస్తుందని, కొంతమంది తెలుగుదేశం వస్తుందని, రెండు వైపులు కూడా నిజాయితీగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది, ఎందుకు ఇంత పోలరైజ్డ్గా ఇవి ఉన్నాయి అనే విషయాన్ని కానీ ఆలోచిస్తే అది ఒక రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది. రియాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్వీపింగ్ అనేది లేదు. ఎక్కువగా పల్స్, ఇంకా ఓటర్ పల్స్ అనేది ఇంకా అందరికి అందట్లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 2019లో ఒకసారి మనం వెళితే అప్పుడు కూడా వైసీపీ ఇంత స్వీప్ చేస్తుందని ఎవడు కళ్ళ కూడా ఊహించలేదు, ఎవడు చెప్పలేదు వైసీపీ స్వీప్ చేస్తుందని. నిజానికి వైసీపీ వాళ్ళు కూడా అనుకోలేదు 150 సీట్లు వస్తాయని వైసీపీ వాళ్ళు కూడా కళ్ళగన్నారు. అంతకుముందు 67 వచ్చి 67 ఎక్కడ, 151 ఎక్కడ. సో క్యూలో జనం విపరీతంగా వచ్చి వేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రబాబు కోసమే వేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. సో చంద్రబాబుకి అంత యాంటీగా ఉంటుందని ఎవరు ఊహించలేదు, ఏ మీడియా కూడా చెప్పలేదు. ఈవెన్ వైసీపీ మీడియా కూడా ఇంత స్వీప్ ఉంటే గెలుస్తారని చెప్తున్నారు కానీ ఇంత స్వీప్ అని చెప్పలేదు. సో అప్పుడు కూడా అంటే జనం నాడి అనేది కరెక్ట్గా బయటికి రాలేదు. దీనికి కారణాలు ఏంటంటే మనకి అక్కడ మీడియా బాగా పోలరైజ్ అయిపోవడం. మీడియా ఏం చేస్తుందంటే రియాలిటీని కాకుండా తమకు కావాల్సిన విధంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కోసం మీడియాలో వార్తలు, వ్యూస్, న్యూస్ అన్నీ కలిసిపోయినాయి అభిప్రాయాలు. అసలు ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా, అటు వైసీపీని సపోర్ట్ చేసే మీడియా ఎలా అయిపోయినాయంటే వాళ్ళు అసలు వార్తలు ఇవ్వడం ఎప్పుడో మానేసి తమ అభిప్రాయాల్ని వార్తలుగా చెప్పేయడం, తమకు ఏమనిపిస్తే అదే వార్తగా రాసేయడం అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అందువల్ల జనంలో ఏమైందంటే వాటి మీద నమ్మకం పోయింది. ఒక పత్రికలో వచ్చే వార్తని, ఒక టీవీలో వచ్చే వార్తని ఎవడు కూడా ప్రేమపేసి నమ్మట్లే. ఇంకొక దాన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఓహో ఇది వాళ్ళ పార్టీ కాబట్టి చెప్పుంటారేమోరా ఏం జరిగింది అని వేరే చెక్ చేస్తే కానీ వాళ్ళు నిర్ధారించుకోవట్లే. అటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు పలాంటి పత్రికలో న్యూస్ వచ్చిందంటే నమ్మేవాళ్ళు, ఇవాళ ఎవరు నమ్మట్లేదు. దేంట్లో వచ్చిందని అడుగుతున్నారు. ఒకవేళ న్యూస్ చెప్తే నువ్వు దీన్ని దేంట్లో చూసావు అని అడుగుతున్నారు మనల్ని. ఫలానా దాంట్లో చూసామంటే అది నమ్మలేములే అంటున్నారు.
ఇప్పుడు సాక్షిలో వచ్చిందంటే అది అంతే కదా, జ్యోతిలో అంటే అది అంతే కదా అంటున్నారు తప్ప, సాక్షిలో వచ్చి ఉంటే గ్యారంటీగా నమ్మొచ్చను, ఈనాళ్ళు వచ్చి ఉంటే గ్యారంటీగా నమ్మొచ్చను ఎవడు ఇప్పుడు చెప్పట్లేదు. అందువల్ల ఎవరైతే యాక్టివ్గా అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అదే నిజం అనుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రూరల్ ఓటర్స్, సైలెంట్ ఓటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి యాక్టివ్గా ఈ సంస్థలతో మాట్లాడట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా అభిప్రాయం అనేది ఈ సర్వేలను బట్టి ఎవరు గెలుస్తారనేది ఎవరు కూడా చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మరి ఒక సర్వేని చూసి చెప్తే ఇంకొక సర్వే ఆపోజిట్గా ఉంది కదా. ఇప్పుడు ఏబీపీ సర్వేని చూస్తే నమ్మితేమో నువ్వు తెలుగుదేశం కూటమి వస్తుంది, టైమ్స్ నౌ సర్వే నమ్మితేమో వైసీపీ వస్తుంది. మరి రెండు కూడా 20-20 చెప్పున్నాయి. మరి అంత స్వీప్ కనిపిస్తూ ఉందా? మనకైతే మన సర్కిల్స్లో మనం ఉన్న లిమిటెడ్, మనం ఏం సైంటిఫిక్గా చేయలేదు, కానీ చూసినప్పుడు మాత్రం ఎవరు కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళ తెలుగుదేశం కావచ్చు, ఇటు వైసీపీ తరఫున మా పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పుకోవట్లేదు. మాకు ఎడ్జ్ ఉంది అంటున్నారు అంతే. వీళ్ళు కూడా మాకు ఎడ్జ్ ఉంది అంటున్నారు. సో ఎడ్జ్ అంటే అర్థమేమి? టైట్ కంటెస్టేషన్ ఉంది. ఈ టైట్లో మాకే కొద్దిగా ఎడ్జ్ ఉంది, మేమే కొంత మెజారిటీతో గెలుస్తాము అనేది ఇద్దరూ చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకా కూడా మనకి 20 days పైన ఉంది. కాబట్టి ఈ లోపల కూడా ఆ ఎడ్జ్ అనేది అటు ఇటు షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే చాలా సర్వేలు ఏం చెప్తున్నాయంటే 10 నుంచి 11% వరకు ఇంకా అన్డిసైడెడ్ లేదా ఎవరి వైపు వేస్తామని చెప్పని వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అంటే అది స్వింగ్ ఓటర్స్, వాళ్ళు ఇంకా తేల్చుకోలేదు, ఇంకా కూడా వాళ్ళకి టైం పడుతుంది. లాస్ట్ మినిట్లో వాళ్ళు అనేక ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ స్వింగ్ ఓటర్సే ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే వీళ్ళకి ట్రెడిషనల్గా ఉండే ఓటు బేసు, రెండు కూటములకి మధ్య ట్రెడిషనల్ బేస్ ఉంటుంది. ఇప్పుడు స్వింగ్గా ఉంటారు కదా, వాళ్ళు ఎవరి వైపు మొగ్గితే ఆ కూటమి గెలిచే అవకాశం ఉంది. సో ఇది బేసిక్గా సర్వేలు. రేపటి నుంచి అవి కూడా ఉండవు, ఇంకా ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి తప్ప సర్వేలు అయితే సర్వేల పేరుతో ఉండే అవకాశం లేదు.